హాయ్ హలో నమస్తే. ఇవాళ మనం పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి తెలుసుకుందాం. ఓకే, సింపుల్ పాస్ట్ టెన్స్ గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి తెలుసుకుందాం. ఓకే, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏంటి? యాక్షన్ పాస్ట్లో జరిగింది అండ్ ఇట్స్ స్టిల్ కంటిన్యూయింగ్ అనమాట. అంటే ఇక్కడ యూస్ టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ దట్ వాజ్ స్టిల్ గోయింగ్ ఆన్ ఇన్ ద పాస్ట్ టైం. పాస్ట్ నుంచి స్టిల్ కంటిన్యూ అవుతుంది. లైక్ ఐ వాజ్ రైటింగ్, వి వర్ లిజనింగ్ టు ద రేడియో ఆల్ ఈవినింగ్, ఇట్లా అనమాట. ఓకేనా? ఇట్ వాజ్ గెటింగ్ డార్కర్. ఓకే, సో పాస్ట్ కంటిన్యూస్ అనగా నేను ఏం చెప్పాను, వి ఫామ్ అనేది ఇంక్ ఫామ్ వస్తుంది, అంటే V4 వస్తుంది, ఫోర్త్ వర్బ్ ఫామ్ వస్తుంది. ఓకే, సో దీని స్ట్రక్చర్ ఎలా? సబ్జెక్ట్ ప్లస్ వర్స్ ఆర్ వేర్ ప్లస్ V4. ఈ వర్బ్ ఫార్మ్స్ 4 టైప్స్ ఆఫ్ వర్బ్ ఫార్మ్స్ ఉంటాయన్న కదా. అవి 4 టైప్స్ ఆఫ్ వర్బ్ ఫార్మ్స్ని ఎలా ఫామ్ అవుతాయి, ఎలా యూజ్ చేయొచ్చు ఎక్కడెక్కడ అనేది నేను ప్రీవియస్ వీడియోస్లో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. వర్బ్ ఫార్మ్స్ వీడియోలో ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ఆ వీడియో, సో దట్ మీకు క్లారిటీ వస్తుంది. ఈ వీడియో ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఒకవేళ మీకు వర్బ్ ఫార్మ్స్ గురించి కన్ఫ్యూజన్ ఉంటే వెళ్ళి చెక్ చేయండి. ఓకే, సబ్జెక్ట్ వర్స్ ఆర్ వేర్ ప్లస్ V4. దీని స్ట్రక్చర్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్కి స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ వర్స్ ఆర్ వేర్ ప్లస్ V4. ఓకే, అండ్ ఇదేంటి అంటే ఇట్స్ హ్యాబిచువల్ యాక్షన్ ఇంకా కంటిన్యూ అవుతుంది. ఇట్ ఈస్ ఆల్సో యూస్డ్ విత్ ఆల్వేస్ కంటిన్యూస్లీ, అలా అనమాట. అంటే పర్సిస్ట్ హ్యాబిట్స్ ఇన్ ద పాస్ట్లో లైక్ హీ వాజ్ ఆల్వేస్ గ్రంబ్లింగ్. పాస్ట్లో ఉన్న హ్యాబిట్స్ స్టిల్ కంటిన్యూ అవుతున్నాయి, దాని మీనింగ్ ఇది. ఓకేనా? కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది సెంటెన్స్, బట్ మీకు అర్థమైంది కదా. సో మనం ఇన్ డీటెయిల్గా చెక్ చేద్దాం. మనం క్వశ్చన్ చేస్తున్నాం అన్నప్పుడు ఎలా, స్ట్రక్చర్ ఎలా, ఎస్కి నోకి, ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం ప్రీవియస్ వీడియోలో, ఓవర్వ్యూ వీడియోలో. ఓకే, అండ్ ఇక్కడ మనం ఇంకా డీటెయిల్గా చూద్దాం. వర్స్ ఆర్ వేర్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V4 అంటే క్వశ్చన్ చేసేటప్పుడు ఇది యూజ్ చేస్తాం. సబ్జెక్ట్ వర్స్ ఆర్ వేర్ ప్లస్ V4, ఇది ఎస్. ఇది యాక్చువల్ స్ట్రక్చర్ అనమాట. ఒకవేళ క్వశ్చన్ చేస్తున్నామంటే ఇక్కడ డూ, డిడ్ అట్లాంటివి రావు, వర్స్ ఆర్ వేరే వస్తాయి. పాస్ట్ కంటిన్యూస్కి వర్స్ ఆర్ వేరే వస్తాయి. ఓకే, వర్జెంట్, వెరెంట్, నో చెప్పాలి అనుకుంటే. సింగులర్లో ఇప్పుడు మనం డిస్కస్ చేస్తే ఇందులో చూస్తే ఎట్లుంటుందంటే వర్ యూ ఈటింగ్. ఇక్కడ వర్ అనేది ఎప్పుడు, వర్స్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం? ఐ, షీ, హీ, ఇట్కి వర్స్, దే, వీకి వేర్ అని ప్రీవియస్గా కూడా చెప్పాను పాస్ట్ టెన్స్లో. ఏది? హ్యావ్, హ్యాడ్ ఎక్కడ వచ్చింది కదా మనకి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో. హ్యావ్ ఎప్పుడు యూజ్ చేస్తారు, హ్యాడ్ ఎప్పుడు యూజ్ చేస్తారు అనేది నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. నేను మీకు గుర్తుందా? ఒక్క నిమిషం చూపిస్తా. హీ, షీట్కి వస్తే హ్యాజ్, ఐ, వి, దే, యూ వస్తే హ్యావ్ యూజ్ చేయాలని చెప్పా కదా. సో ఇప్పుడు కూడా అంతే అనమాట. ఓకే, ఐ, షీ, హీ, ఇట్ వస్తే వర్స్ యూజ్ చేయాలి, దే, వి వస్తే వర్ యూజ్ చేయాలి. ఓకే, ఇది మర్చిపోవద్దు, ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే, వర్ యూ ఈటింగ్ సింగులర్లో, ఐ వాజ్ ఈటింగ్, ఐకి వర్స్ కదా. ఓకే, అర్థమవుతుందమ్మా? ఐ వాజ్ ఈటింగ్, ఐ వాజంట్ ఈటింగ్. వర్ యూ ఈటింగ్, ఇది ప్లూరల్లో. వి వర్ ఈటింగ్, వి వరెంట్ ఈటింగ్. నాతో పాటు రిపీట్ చేస్తూ ఉండండి, మీకు కూడా నోటికి వచ్చేస్తూ ఉంటుంది, ఇంకా ఈజీ అవుతుంది. ఓకే, వర్ దే ఈటింగ్, దే వర్ ఈటింగ్, దే వరెంట్ ఈటింగ్, వాజ్ హీ ఈటింగ్. హీ అంటే ఏంటి? వర్స్ వస్తుంది. హీ, షీ, ఇట్కి ఓకే, ఐ, షీ, హీ, ఇట్ వీటికి వర్స్ వస్తుంది. గుర్తుంటుందా? గుర్తుపెట్టుకోవాలి. Was he eating? He was eating. He wasn't eating. Was she eating? She was eating. She wasn't eating. Was it eating? It was eating. It wasn't eating. ఓకే, మీకు గుర్తుంటుంది కదా. ఇప్పుడు ఎక్సర్సైజ్ కన్నా ముందు రిపీటెడ్ క్వశ్చన్స్ గురించి చూద్దాం, మిస్టేక్స్ గురించి. ఎలా అంటే ఇక్కడ మనం ఆర్ యూ వర్కింగ్ ఎస్టర్డే అని వాడతాం, కొన్నిసార్లు ఇలా వాడుతూ ఉంటాం అనమాట. ఎప్పుడైనా ఈ క్వశ్చన్ని ఎలా రాయాలి? వర్ యూ వర్కింగ్ ఎస్టర్డే, ఆర్ కాదు, వర్ యూ వర్కింగ్ ఎస్టర్డే. ఈజ్ షీ వర్కింగ్ ఎస్టర్డే, ఈజ్ షీ కాదు, ఓకే, ఈజ్ షీ కాదు, షీ వాజ్, వాజ్ షీ. షీకి ఈజ్ రాదు, వర్స్ వస్తుంది. వాజ్ షీ వర్కింగ్ ఎస్టర్డే క్వశ్చనింగ్లో కదా, వర్స్ వేరే కదా మనం అనుకుంది. ఐ అంటే వర్స్ వేర్ రాదు, ఐ వర్ వర్కింగ్ ఎస్టర్డే కాదు, తప్పు. ఐ వాజ్ వర్కింగ్ ఎస్టర్డే. దే వజంట్ కాదు, దే వరెంట్. దే వస్తే వర్ యూజ్ చేయాలన్నా కదా. దే వరెంట్ వర్కింగ్ ఎస్టర్డే. వాట్ యు వర్ డూయింగ్ దేర్ ఎస్టర్డే. వాట్ యు వర్ కాదు, వాట్ వర్ యూ. ఎప్పుడైనా కూడా సబ్జెక్ట్ ఇక్కడ రాకూడదు అనమాట.
వర్బ్ ఫామ్ ఈ ఈ టెన్స్ అనేది ఇలా యూజ్ చేయకూడదు అనమాట. సబ్జెక్ట్ అనేది ఎప్పుడు నెక్స్ట్ రావాలి. వాట్ యు ఆర్ డూయింగ్ దేర్ ఎస్టర్డే, వాట్ వర్ యూ డూయింగ్ ఎస్టర్డే, వర్ ముందు యూ తర్వాత రావాలి. ఓకే, అర్థమవుతుందా? సో ఇక్కడ మనకి మిస్టేక్స్ ఎలా ఉంటాయని తెలుసు కదా, కామన్గా చేసే మిస్టేక్ అనమాట ఇప్పుడు కూడా. ఇక్కడ వర్ అనేది ఏంటి, సబ్జెక్ట్ కదా, సో వర్బ్ కదా. సో వర్బ్ తర్వాత మనకి సబ్జెక్ట్ వస్తుంది కదా, వాట్ వర్ యూ డూయింగ్. ఇది గుర్తుపెట్టుకోండి, చాలామంది మిస్టేక్స్ చేస్తారు ఇక్కడ. ఓకే, ఇట్లాంటి సిమిలర్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, కమెంట్ చేయండి. సో దట్ మనకి గుర్తుపెట్టుకోవడానికి ఈజీ అవుతుంది, చాలా అందరికీ ఒక ఐడియా వచ్చినట్టు ఉంటుంది వీటి మీద. ఓకే, మనం ఎప్పుడైనా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం, ఒకరితో ఒక డిస్కస్ చేయడం వల్లే కదా ఎక్కువ గుర్తుండేది. ఓకే, ఇప్పుడు ఎక్సర్సైజ్లోకి వెళ్ళిపోదాం. వైల్ ఐ డాష్ ఎ లెటర్ ఐ హర్డ్ ఎ లౌడ్ సౌండ్. ఇక్కడ ఏంటి, రైట్. నేను ఏం చెప్పాను, V4 యూస్ చేస్తామని చెప్పాను. ఎందుకు, కంటిన్యూస్ వచ్చినప్పుడల్లా V4 యూస్ చేస్తామని చెప్పానా లేదా మీకు? సో అలా రైటింగ్, ప్లేయింగ్ ఇంక ఫామ్ వస్తుంది. ఓకే, వైల్ ఐ వచ్చినప్పుడు వర్స్ వస్తుంది కదా, ఐ వాజ్ రైటింగ్. ఐ వచ్చినప్పుడు ఏమొస్తుంది, ఇక్కడ వర్స్ వచ్చింది. సో ఐ వాజ్ రైటింగ్. నాతో పాటు రిపీట్ చేయండి, ప్రాక్టీస్ అవుతుంది. వైల్ ఐ వాజ్ రైటింగ్ ఎ లెటర్ ఐ హర్డ్ ఏ లౌడ్ సౌండ్. While I was writing a letter, I heard a loud sound. When I saw him, he was playing chess. When I saw him, he was playing chess. He ki kuda was kada. He was playing chess. When I saw him, he was playing chess. Meena was studying when the phone rang. Study ki studying. Past continuous kada. Past nunchi inka jarugutu undi. Avuna. Meena was studying when the phone rang. Still ఇంకా when Sita reached home the children were watching. children అంటే ప్లూరల్ కదా, ప్లూరల్కి దే. ఓకే, సో ఇక్కడ దే అన్నప్పుడు వర్, చిల్డ్రన్ అనేవాళ్ళు వాళ్ళు అని అంటాం కదా, దే. ఓకే, when Sita reached home children were watching TV. ఓకే, Sandeep jumped off the train while it was moving. ఇట్కి వాస్ కదా, సందీప్ jumped off the train while it was moving. They were painting the old wall when it collapsed. The little boy was sleeping when the mosquito bite him on the cheek. Little boy was sleeping. He was sleeping. Okay, I spilled coffee on my book while I was reading it. He was suffering from fever even before he left for Delhi. Suffer ante was suffering. He was suffering. The thieves they కదా, ఇక్కడ మనం దే అని కన్సిడర్ చేస్తాం కదా, వాళ్ళు. ఓకే, the thieves they వస్తే వర్ కదా. The thieves were fighting among themselves when the police arrived. సో ఇంకా ఎగ్జాంపుల్స్ ఏమైనా ఉంటే కమెంట్ చేయండి. సో మనం డిస్కస్ చేద్దాం అనమాట. లైక్ హిస్టారికల్ ఎగ్జాంపుల్స్ కానీ, లేకపోతే లాజికల్గా ఉండే స్టేట్మెంట్స్ కానీ, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఏ టెన్సెస్లో అయినా సరే మీరు కమెంట్ చేయండి. సో దట్ మనం డిస్కస్ చేద్దాం. సో ఇలాంటివి డిస్కస్ చేస్తూ ఉంటే మనకి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది కదా. ఓకే, ఇంకేమైనా ఎగ్జాంపుల్స్ మీకు తెలుసా? ఓకే, కొన్ని చెప్తా. They were drinking coffee when I arrived. I was watching a football match on TV when he called. ఇలాంటివి కూడా అన్నమాట. ఫుట్బాల్ మ్యాచ్ చూస్తూ ఉంటే టీవీలో తను పిలిచాడు నన్ను, అలా అనమాట. I was watching a football match on TV when he called. The earthquake was scaring all of us. We were eating when our friends showed up. The police were chasing the man while you were talking. The police were chasing the man while you were talking. We were going to the cinema yesterday this time. You were studying chemistry all day yesterday. While I was studying at university, I met her. ఇలాంటివి డిఫరెంట్గా ఉంటాయి క్వశ్చన్స్, సెంటెన్సెస్ అనమాట. మీకు ఇంకా తెలిస్తే కమెంట్ చేయండి. ఓకే, ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను.
ఒకసారి మీరు వీ ఫార్మ్స్ కానీ ఒకసారి ఓవర్వ్యూ కానీ చెక్ చేయండి. సో దట్ ఇంకా క్లియర్గా ఉంటుంది అనమాట. స్ట్రక్చర్ గురించి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఎలా గుర్తుపెట్టుకోవాలో అందులో చెప్పాను. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.